చెప్పారు. ఆ ఆ కుటుంబ పాలన అనే దాంట్లో విజయమ్మ గారిని మరి అప్పుడు ఆవిడ ఏం చేస్తారో నమ్మలేకపోయినా కానివ్వండి, ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తిరిగి బలపడుతుంది అనేది మాత్రం సుస్పష్టంగానే కనిపిస్తా ఉంది. ఆ బలపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకు? ఎవరైతే కాంగ్రెస్ పునాదుల మీద అయితే వైసీపీ ఏర్పడిందో అందులో కొన్ని పునాదుల్ని వెనక్కి తెచ్చుకునే అవకాశం ఉంటే మరి కాంగ్రెస్ పార్టీ బలపడక ఏం చేస్తుందండి? వచ్చే ఎన్నికల్లో కాకపోయినా పై వచ్చే ఎన్నికలు ఎందుకంటే గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ కదా, అందులో పార్టీలు వచ్చి ప్రభుత్వంలో సీఎం గా వాళ్ళు ఉంటారా వీళ్ళు ఉంటారా మారే అవకాశం ఉంది. కానీ ఎవరైనా ఒక బలమైన వ్యక్తి వచ్చినప్పుడు ఆ పార్టీలు బలపడే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి వచ్చాడు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొంచెం బలపడింది, అక్కడ అధికారం కూడా సాధించడం జరిగింది. రేపు 24 ఎన్నికల్లోనే రాకపోయినా గానీ పైన ఉన్న 29 ఎన్నికల్లో కూడా కొట్టొచ్చేమో కదా. ఆ కొట్టాలి అని అంటే మరి ఏదో ఒక చర్యను చేపట్టాల్సిందే. దీంతో పాటుగా షర్మిల ఒక్కదాన్ని తీసుకొచ్చేసి కాంగ్రెస్ అంటే మీరు పార్టీ గౌతమ్ గారు మీరు బలపడిపోతుందని అంటున్నట్టుగా ఇప్పటికిప్పుడు అధికారాన్ని చేపట్టే దిశగా ఉండదు అంటే ఫ్యూచర్ లో మీరు అంటున్నట్టుగా 28 అవును, ఆ సమయంలో అధికారం కోసం ఇప్పటి నుంచే కసరత్తు చేయడం. అవునండి. అదే మరి ఆ కసరత్తు చేస్తేనే కదా ఎప్పటికైనా. మోడీ ఇలా అలా వచ్చేసి పిఎం అయిపోయాడా? ఆయన సీఎం దగ్గర నుంచి పిఎం కుర్చీని టార్గెట్ చేసుకొని పార్టీలో బలపడి పార్టీ ఇతనికి తప్ప ఎవరికి ఈ సీటు ఇవ్వం అని వాళ్ళు ఒట్టు పెట్టుకొని ఆ తర్వాత ఆయన వచ్చి భారతదేశం మొత్తం మోడీ అంటే ఇక అసలు ఏం లేదు, నిజాయితీకి మారు పేరు అని ఒక విభిన్నమైన ప్రచారం సోషల్ మీడియా తోటి అందరికి ముద్రేశాడు కాబట్టి గెలవగలిగాడు. మరి దానికి ఎంత కాలం పట్టిందండి? ఈ పార్టీ పెట్టగానే వెంటనే అధికారం రాదు కదా, అది అందరి వల్ల అయ్యే పని కాదు. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ షర్మిల ఒక్కదాన్ని తీసుకొచ్చే బలపడదామని ఏం చూడటం లేదు. ఆల్రెడీ రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు అవుతోంది. ఇంతవరకు ప్రత్యేక హోదా దిక్కు లేదు మనకి. ఆ ప్రత్యేక హోదాని ఈ దాంట్లో ఈ విభజన హామీల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ అని మొన్న రాహుల్ గాంధీ అనౌన్స్మెంట్ చేశాడు. ఢిల్లీలో మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరితో మీటింగ్ జరిగినప్పుడు అమరావతి ఇష్యూని మాట్లాడారు, విశాఖ ఉక్కు గురించి మాట్లాడారు. విశాఖలో వాళ్ళు ఒక మీటింగు, అమరావతిలో ఒక మీటింగు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎన్నెన్ని చేస్తున్నారో అవి కూడా మనకి కొంచెం కొంచెంగా బయటకు తెలియవస్తుంది. ఇదే కదా మరి బేస్మెంట్ అంటే. దాంతో పాటుగా ఇప్పుడు షర్మిల లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ పార్టీకి అధ్యక్షురాలని చేస్తే వైసీపీలోంచి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉండవచ్చు అనేదే కదా ఇప్పుడు చర్చ నడుస్తోంది ఆంధ్రదేశం మొత్తట. వైసీపీ కూడా దానికోసమనే కదా భయపడి వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళని పంపించి వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేస్తోంది? వాళ్ళ వస్తే ఏం బలం వస్తుంది అని అనుకున్నారనుకోండి, వాళ్ళు కూడా ప్రయత్నం ఏం చేయరు కదా. ఎవరైనా ఒక ప్రయత్నం చేస్తున్నారు అని అంటే దాని వెనకున్న ఉద్దేశాలను అర్థం చేసుకుంటే వాళ్ళు బలం ఉందో లేదో తెలిసిపోతుంది. ఏ పార్టీ అయినా సరే ఒకరోజు బలం ఉండొచ్చు, ఒకరోజు బలహీనంగా ఉండొచ్చు. అధికారంలో ఉన్న వాళ్ళ మీద దాదాపుగా వ్యతిరేకతే ఉంటుంది. అది మనకున్న భారతదేశంలో ఉన్న మౌలిక సదుపాయాల గురించి కానీ ఇప్పుడున్న ఇక్కడ నడుస్తున్న రాజకీయ విధానాల మీద కానీ ఆధారపడి ఉంది. అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఏదో ఒక చిన్న తప్పు చేసి తీరతానే ఉన్నారు. ఎవరు పరిశుద్ధ ఆత్మతోటి ఎవరున్నారు చెప్పండి? రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయిన వాళ్ళు కానీ పిఎం అయిన వాళ్ళు కానీ ఎక్కడో చోట తెలుసో తెలియకో ఏదో ఒక తప్పు జరిగి తీరుతుంది. ఆ తప్పు మీద వ్యతిరేకతే వస్తుంది. అప్పుడు రెండో పార్టీని ఎంచుకోవటానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. అందుకోసమనే 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగినప్పుడు కొన్ని పార్టీలు అధికారాన్ని కోల్పోతాయి, కొన్ని పార్టీలు అధికారాన్ని సంపాదిస్తూ ఉంటాయి. ఇది నిరంతరంగా జరుగుతున్న ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఒక రోజు బలంగా కనిపిస్తారు, ఒక రోజు బలహీనంగా కనిపిస్తారు. కానీ షర్మిల రావడం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం. ఈ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అది కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనో ఇంకోటనో కాదు. ఇక్కడ దరిదాపుగా మనకి స్టేక్ లో ఉన్న పార్టీలు రెండే కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి టీడీపీ, రెండోది వైసీపీ. జనసేన వాళ్ళు టీడీపీతో ఆల్రెడీ పొత్తులో ఉన్నారు. మరి 2029 నాటికి వాళ్ళు బలం పుంజుకొని వాళ్ళు సొంతంగా ఏమో పోటీ చేస్తారో తెలియకపోయినా మరొక పార్టీ ఒకటి ఉంది, జాతీయ స్థాయి పార్టీ ఒకటి కాంగ్రెస్ లాంటిది వచ్చి బలంగా ఉంది అని అనుకోండి, వీళ్ళందరికీ భయమే కదా. ఏదైతే వైసీపీ ఇప్పుడు అధికారంలో ఉండి టీడీపీని లేకుండా చేసేస్తే మనం తప్ప ఈ రాష్ట్రానికి దిక్కు లేదు అనుకుంటున్నారో, మూడో ప్రత్యామ్నాయ పార్టీ జనసేన పార్టీ ఉంది, నాలుగో ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది అని అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు. అందుకని ప్రజలు కూడా కోరుకోవాల్సింది ఏందనుకుంటున్నారు? ప్రతిపక్షాలు సైతం బలంగానే ఉండాలి అని.
ప్రతిపక్షం ఏ రోజు బలంగా ఉంటుంది